వీఆర్ వాట్ వీ ఈట్. మనం తీసుకునే ఆహారం మన శరీరాన్నే కాదు మన మనసును కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడం కూడా చాలా ముఖ్యమైన విషయం. కానీ నవేడేస్ అజీర్తితో చాలామంది బాధపడుతున్నారు. అసలు ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి, దీనిలో రకాలు కూడా ఉంటూ ఉంటాయా, మరి ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, వేరియస్ రీజన్స్ ఎలా ఉంటూ ఉంటాయి, ఎలాంటి డైటరీ చేంజెస్ తప్పనిసరి, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఏ భరత్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నవేడేస్ కాన్స్టిపేషన్ అనేది ఒక సమస్యనే చెప్పుకోవచ్చండి. అంటే ఈజీగా మంచిగా డైజెస్ట్ అయ్యిందంటే వాళ్ళ డే కూడా యాక్టివ్గా ఉంటుంటుంది. కొంతమందికి అది చాలా చిరాగ్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు కాన్స్టిపేషన్ అని మీరు ఎప్పుడు అంటుంటారు? అజీర్తి అనే సమస్య ఎలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు అంటారు? సో కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకం అంటే ఏంటంటే మనకు వారంలో 3 రోజులన్నా మోషన్ అవ్వడం, 3 రోజుల కన్నా తక్కువ మోషన్ వెళ్తే దాన్ని కాన్స్టిపేషన్ అంటారండి. కొన్ని అదర్ డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకు వారంలో 2 రోజుల్లో మనకు మోషన్ ఫ్రీ రావట్లేదు, చాలా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది మోషన్ వెళ్ళడానికి. కొంతమంది మోషన్ వెళ్ళడానికి కొన్ని ఎనిమాస్ లాంటివి కానీ ఫింగర్ పెట్టి క్లియర్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసే అవసరం వస్తుంది. లేకపోతే మోషన్ వెళ్ళడానికి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉంటే వాటిని కాన్స్టిపేషన్ మలబద్ధకం అంటారండి. అజీర్తి అనే సమస్య ఎప్పుడు వాళ్ళు తీసుకునే డైట్ని బట్టే ఉంటుందంటారండి, ఇంకేమన్నా రీజన్స్ కూడా ఉంటుంటాయి? మెయిన్గా కాన్స్టిపేషన్ మనం 3 కాజెస్ ఉంటాయండి. ఈ 3 కారణాల్లో మొదటి కారణం ఏంటంటే మనకు బాడీలో ఉన్న డిసీజెస్ బట్టి రావడం కాన్స్టిపేషన్. సిస్టమిక్ కాజెస్ అంటారు. అంటే షుగర్ వ్యాధి, థైరాయిడ్ ప్రాబ్లము, ఒంట్లో లవణాల తేడాలు ఉండడం వల్ల, నరాల యొక్క ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల రావడం. రెండవ ప్రాబ్లం ఏంటంటే కొన్ని మెడిసిన్స్ వల్ల రావడం, కొన్ని ట్యాబ్లెట్స్ ఎస్పెషల్లీ సైకాట్రిక్ మెడిసిన్స్, కొన్ని సప్లిమెంట్స్ వల్ల, వాటి వల్ల మోషన్ టైట్ అయిపోవడం. మూడవది పెద్ద ప్రేగులోనే ప్రాబ్లమ్స్ ఉండడం, వాటి కదలికల్లో వాటి మూమెంట్స్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వచ్చే మలబద్ధకం. ఈ 3 రకాలు ఉంటాయండి. థైరాయిడ్ సమస్యకి కాన్స్టిపేషన్కి అజీర్తికి ఏమన్నా సంబంధం ఉంటుందా? థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో మెటబాలిజంని స్టిమ్యులేట్ చేస్తుందండి. అంటే పేగులో డైజెషన్ నార్మల్గా అవ్వడానికి, పేగు కదలికలు అవ్వడానికి థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ హార్మోన్ తక్కువ మోతాదులో ఉందంటే బాడీలో, అంటే హైపోథైరాయిడిజం అంటారు, థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. సో దానివల్ల మనకు మలబద్ధకం ప్రాబ్లం వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంటే వాళ్ళకి కొంతమందికి లూజ్ మోషన్స్ లాంటి ప్రాబ్లం వస్తాయి, విరోచనాలు లాంటివి వస్తాయి. కొంతమందికి ఉంటే అజీర్తి లేకపోతే విరోచనాలు, డయేరియా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది అనుకుంటుంటారు, క్లియర్గా నార్మల్గా ఉండట్లేదని. దీన్ని కూడా మీరు ఒక అజీర్తి సమస్యలాగానే ట్రీట్ చేస్తారా? కొంతమంది ఏంటంటే వాళ్ళకు మోషన్ క్లియర్ అయినట్లు ఉండదండి. వాళ్ళు ఎక్కువసారి వెళ్తారు కానీ అది విరోచనం కాదనమాట. కొద్దిగా మోషన్ క్లియర్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని కూడా మనం మలబద్ధకం లాగానే కన్సిడర్ చేస్తాం అన్నమాట. అంటే కాన్స్టిపేషన్లో ఈ మలబద్ధకంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని రకాలు ఉంటాయి. అంటే ఎలా ఉంటూ ఉంటాయి అంటే, సో దాన్ని మనకు అపార్ట్ ఫ్రమ్ మనకి సిస్టమిక్ డిసీజెస్, అంటే బాడీలో వేరే డిసీజెస్ వల్ల వచ్చే మలబద్ధకం, మెడిసిన్స్ వల్ల వచ్చే మలబద్ధకం కాకుండా మూడవ కేటగిరీ ఏంటంటే పేగు యొక్క ప్రాబ్లమ్స్, అంటే పేగు కదలికల్లో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే మలబద్ధకం. అది దానిలో ఐబిఎస్ అంటారండి. బేసిక్గా ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటారు. అంటే పేగు యొక్క ఫంక్షన్, పనితీరులో ప్రాబ్లం వల్ల వచ్చే ప్రాబ్లం. ఈ బౌల్ ఫంక్షన్స్ కానీ, ఈ టాయిలెట్ ట్రైనింగ్ కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న అలవాట్లు లేకపోతే కొన్ని జెనెటిక్ రీజన్స్ ఇలా కూడా ఉంటుంటాయా? సో ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఒక ఇంపార్టెంట్ డిసీజ్ ఉంటుందండి. అదేంటంటే హిర్ష్స్ప్రుంగ్ డిసీజ్ అంటారు. అది బర్త్ నుంచే మోషన్ టైట్గా రావడము, డైలీ రాకపోవడం ఇలా ఉండొచ్చు అనమాట. సో దానికి మనము ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఒక మానోమెట్రీ అని ఒక చిన్న టెస్ట్ చేస్తాం. అంటే మలద్వారంలో ఒక చిన్న క్యాథెటర్ లాంటిది పెట్టి ఒక బెలూన్ ఇన్ఫ్లేట్ చేసి లోపల మజిల్స్, నర్వ్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయని చెక్ చేసి చూస్తాం అన్నమాట. దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దానిలో ఏంటంటే ఒక డెవలప్మెంటల్ ప్రాబ్లం అనమాట. దానిలో కొన్ని నరాల సెల్స్, న్యూరల్ క్రెస్ట్ సెల్స్ అంటారు, అవి మనకు డెవలప్మెంట్లో ఆ మజిల్స్లోకి సరిగ్గా వచ్చిండదు కిందికి. సో దానివల్ల ఒక పోర్షన్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ పెద్ద ప్రేగు పనిచేయదు అనమాట వాళ్ళకి. సో దానిపైన పేగంతా ఊపోయి ఉంటుంది, కింద పనిచేయదు, మలద్వారం సరిగ్గా టైట్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఒక ఆపరేషన్ పద్ధతిలో దాన్ని క్యూర్ చేయొచ్చు. బట్ దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓన్లీ డైట్ ఒకటే ప్రాబ్లం అనుకుని వెయిట్ చేస్తూ ఉండకూడదు. సో ఎస్పెషల్లీ చిల్డ్రన్, యంగ్ చిల్డ్రన్లో, బర్త్ నుంచి వెరీ యంగ్ చిల్డ్రన్లో ప్రాబ్లం వస్తే మనం ఖచ్చితంగా
గ్యాస్ట్రోంటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మనం డయాగ్నోస్ చేయాలన్నమాట. ఎవరైనా మలబద్ధకం లేకపోతే అజీర్తి లాంటి సమస్య ఉంది అని మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు మీరు ఏ ఏ పాయింట్స్ రూల్ అవుట్ చేస్తుంటారు? సో ఒకటి వాళ్ళ ఆహారం హ్యాబిట్స్ ఏంటని ఒక డీటెయిల్ హిస్టరీ తీసుకుంటామండి. అంటే వాళ్ళు రోజుకి ఎంత పీచు పదార్థం తింటున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో వాటర్ ఎంత తీసుకుంటున్నారు, పీచు పదార్థం ఎంత తీసుకుంటున్నారు, క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నారు. ఓకే, సో దాన్ని బట్టి మనకు ఒకవేళ పీచు పదార్థం సఫిషియెంట్గా తీసుకుంటున్నారు, వాటర్ సరిగ్గా తీసుకుంటున్నారు, క్యాలరీస్ సరిగ్గా తీసుకుంటున్నారంటే దెన్ మనకు వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని ఐడెంటిఫై చేస్తాం. షుగర్, థైరాయిడ్, కాల్షియం ప్రాబ్లమ్స్, వేరే మెడిసిన్స్ వాళ్ళ డీటెయిల్ డ్రగ్ హిస్టరీ తీసుకుంటాం అన్నమాట. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కానీ లేకపోతే వేరే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కానీ ఏమున్నాయని లిస్ట్ తీసుకుంటాం. మూడవది ఏంటంటే అలామ్ సిమ్టమ్స్ అంటారండి. అంటే కొన్ని వరీసమ్ సిమ్టమ్స్ అనమాట. లైక్ బరువు తగ్గిపోవడం, ఏజ్ 45 years కన్నా ఎక్కువ ఉండడం, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా పెద్ద ప్రేగుకు సంబంధించిన పాలిప్స్ కానీ ట్యూమర్స్ కానీ ఉండడం. నాలుగవది మోషన్లో రక్తం రావడం, రీసెంట్గా బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం. సో ఇవన్నీ అలామ్ సిమ్టమ్స్ అంటాం అనమాట. ఇవి ఉంటే మనకు ప్రేగులోనే కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ ట్యూమర్స్ ఆర్ అల్సర్స్ లాగా ఉండే ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని ఫర్దర్ ఎండోస్కోపీ లాంటివి చేసి చూస్తాం అన్నమాట. వయసు పైబడే కొద్దీ ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ స్లో డౌన్ అవ్వడం, ఈ కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉండడం కామనే అంటారా? వయసు పెరిగే కొద్దీ ఏంటంటే వాళ్ళ టోటల్ క్యాలరిక్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది. అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇంటేక్ తగ్గిపోతుంది. వాళ్ళ ఫైబర్, వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటున్నా కానీ క్యాలరిక్ ఇంటేక్ సఫిషియెంట్ లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం రావచ్చు. ఇది కాకుండా ఏజ్ పెరిగే కొద్దీ చాలా వేరే మెడిసిన్స్ కూడా యాడ్ అవుతాయండి. కొన్ని షుగర్ మెడిసిన్స్ వల్ల, థైరాయిడ్ మెడిసిన్స్ వల్ల, కొన్ని నిద్ర టాబ్లెట్స్ వల్ల, డిప్రెషన్కి వాడే మందుల వల్ల, కొన్ని లంగ్స్ ప్రాబ్లమ్స్కి వాడే మందుల వల్ల, వాటి వల్ల కూడా పెద్ద ప్రేగు కదలికలు స్లో అయ్యి బలబద్ధకం రావచ్చు. స్ట్రెస్కి డైజెషన్కి ఎంతవరకు సంబంధం ఉంది? సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన బ్రెయిన్కి ఇంటెస్టైన్కి ఒక గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారండి. అంటే మన బ్రెయిన్ నుంచి కొన్ని కెమికల్స్ లాంటివి సెక్రెట్ అయ్యి మన ఇంటెస్టైన్ ఫంక్షన్ని కంట్రోల్ చేస్తాయి. ఇంటెస్టైన్ నుంచి కూడా కొన్ని కెమికల్స్ సెరోటోనిన్ లాంటివి రిలీజ్ అయ్యి అవి బ్రెయిన్ని కూడా అఫెక్ట్ చేస్తాయి. సో మన రెండు పక్కల మన ఆలోచన విధానం బట్టి మన డైజెషన్ కూడా ఉంటుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే మన ఆలోచన విధానం కూడా అఫెక్ట్ అవుతుంది. సో రెండు విధాలుగా లింక్స్ ఉంటాయి అన్నమాట. అట్లా డైజెషన్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి కొంతవరకు క్యాన్సర్స్ లాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది అని అనుకుంటారండి. అంటే ఆ వేస్ట్ అంతా అట్లా ఉండడం వల్ల అలాంటి భయాలు ఉన్నాయి అంటారా? కాన్స్టిపేషన్ వల్ల మన మెడికల్ నాలెడ్జ్లో కొంత పాలిప్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. పెద్ద ప్రేగులో కణితులు లాంటివి, అంటే నాన్ క్యాన్సరస్ కాయలు లాంటివి వస్తాయి అన్నమాట. పాలిప్స్ అంటారు వాటిని. సో అలాంటివి నార్మల్ పాపులేషన్ కంటే క్రానిక్ కాన్స్టిపేషన్ వాళ్ళకి కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాంటి పాలిప్స్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి అవి ట్యూమర్స్ లాగా, క్యాన్సర్స్ లాగా మారుతాయి. సో కాన్స్టిపేషన్ లాంగ్ టర్మ్లో కాస్త కొలోన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది నార్మల్ పాపులేషన్. ఓకే, అంటే కాన్స్టిపేషనే కదా, ఇబ్బంది లేదు కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఓకే, లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్లో క్యాన్సర్ అంటే పాలిప్స్ అవి ఇంకేమైనా రిస్క్? సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇట్లా చాలా స్ట్రెయిన్ చేయడం వల్ల, మోషన్ వెళ్ళడానికి అలా ఉండడం వల్ల వాళ్ళకి పైల్స్ లాంటివి డెవలప్ అవుతాయి. ఇంకా కొంతమందికి ఫిజర్స్ అంటారు. అంటే మలద్వారం దగ్గర స్కిన్ కట్ అవుతుంది అనమాట. మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల అక్కడ ఫోర్స్కి స్కిన్ కట్ అయ్యి అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుంది, హెవీ పెయిన్ ఉంటుంది అనమాట. అట్లా సో ఇవన్నీ కూడా మలబద్ధకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. యాజ్ లాంగ్ యాజ్ డైజెషన్ బాగానే ఉండి మార్నింగ్ వాళ్ళకి పొట్ట ఫ్రీగా ఉందంటే వాళ్ళకి డైజెస్టివ్ డిజార్డర్స్ లేనట్టేనా? ఒక్కోసారి అంత నార్మల్గానే ఉన్నట్టే ఉండి ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే రిస్క్ ఉంటుందా? అంటే జనరల్గా మనం డైలీ మోషన్ ఫ్రీగా వెళ్తున్నారు, కడుపు నొప్పి లేదు, ఉబ్బరం లేదంటే దట్స్ ఏ జనరల్ సైన్ దట్ మన ఇంటెస్టైన్ సిస్టమ్ బాగుందని అర్థం. అది కాకుండా కొంతమందికి ఓన్లీ రక్తహీనత ఉంటుందండి, అనీమియా అంటారు. సో అలా ఎస్పెషల్లీ ఐరన్ తగ్గిందంటే బాడీలో మనం ప్రేగు నుంచి ఏమైనా రక్తం పోతున్నా అనేది చెక్ చేసి చూడాలన్నమాట. ఎస్పెషల్లీ మగవాళ్ళలో, ఏజ్డ్ పర్సన్స్లో రక్తం ఐరన్ తగ్గిందంటే అది ఇంటెస్టైన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ సోర్స్ అనమాట. మనకు లేడీస్లో ఏంటంటే కాస్త మెన్స్ట్రువల్ సైకిల్స్లో కూడా రక్తం పోతుంటుంది, దానివల్ల కాస్త ఐరన్ తగ్గొచ్చు. బట్ అది ఎక్స్క్లూడ్ చేస్తే మనకు హెవీ బ్లీడింగ్ లేదు, సైకిల్స్ నార్మల్గా ఉన్నాయంటే వాళ్ళకి మళ్ళీ ఇంటెస్టైన్ నుంచి లాస్ అవుతుందని చెక్ చేసి చూస్తాం. ఓకే, అంటే ఏ కాజ్ లేకుండా ఎనిమిక్గా ఉన్నారు అంటే ఒకసారి వాళ్ళ
డైజెషన్ gut ఎలా ఎలా ఉంది, ఉందని check స్టూల్ చేయాలి. టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. స్టూల్ టెస్ట్ చేయాలి. స్టూల్ టెస్ట్ కాకుండా మనము సస్పిషన్ బట్టి అనమాట, మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటెస్టినల్ ప్రాబ్లం ఎక్కువ ఉందంటే వాళ్ళకి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివి, ఎస్పెషలీ ఏజ్డ్ మెన్ 50 years కన్నా ఎక్కువ ఉన్న మగవాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తే వాళ్ళకి మోషన్ టెస్ట్ చేస్తాం. అది కాకుండా ఎండోస్కోపీస్ కూడా చేస్తాం. ఈ FOBT ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్లో అసలు ఏ ఏ విషయాలు తెలుస్తూ ఉంటాయండి? సో ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్లో మనకు ఐరన్ లాస్ అవుతుందా లేదా, బ్లడ్ లాస్ అవుతుందా లేదా తెలుస్తుంది అనమాట. అది గ్వాక్ టెస్ట్ అంటారు, దాని ద్వారా మనకు ఐడెంటిఫై అవుతుంది. బట్ అది కొంచెం ఓల్డర్ జనరేషన్ టెస్ట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఏమంటే ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అంటారు, గ్లోబులిన్స్ అవి ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో మనకు మోషన్ డైరెక్ట్గా హీమోగ్లోబిన్ సంబంధించిన బై ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. దాని ద్వారా అది మోర్ రిలయబుల్ టెస్ట్. దాని ద్వారా మనకు మోషన్లో ఏమైనా రక్తం లాస్ అవుతుందా లేదా ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఇంకా ఫర్దర్ టెస్టింగ్ ఏంటంటే మనం జెనెటిక్ టెస్ట్ కూడా చేస్తాం అన్నమాట. స్టూల్లో క్యాన్సర్ ఏమన్నా కోలన్ క్యాన్సర్ ఉందా లేదా అని ఈ బ్లడ్ ఐడెంటిఫై చేయడం కాకుండా జెనెటిక్ టెస్టింగ్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ స్టూల్, ఈ మలం కలర్ని పట్టి కూడా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళకి ఇండైజెషన్ లాంటివి కూడా ఉన్నాయా, ఇలాంటివి కూడా రోల్ అవుట్ చేస్తుంటారు. సో మలం కలర్ బట్టి మనకు వాళ్ళ ఆహార పదార్థాలు ఏది తింటే దాన్ని బట్టి మనకు కలర్ డిపెండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొన్ని రకాల రెడ్ మీట్ తిన్నామంటే మోషన్ డార్క్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనకు వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు తింటే గ్రీనిష్గా రావచ్చు. ఇంకొంతమంది కొన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అలా తీసుకుంటే కూడా బ్లాక్గా రావచ్చు. ఐరన్ టాబ్లెట్స్ వల్ల కూడా బ్లాక్గా రావచ్చు. సో మనకు కలర్ బట్టి ఎగ్జాక్ట్లీ మనకు డిసీజ్ ఉందా లేదా అని చెప్పలేము. కాకపోతే డార్క్ బ్లాక్ స్టూల్స్, మనం కంప్లీట్గా బ్లాక్ రావడం, చాలా బ్యాడ్ స్మెల్ ఉండడం, రోడ్లో తార్ లాంటిది కలర్లో రావడం, అలా ఉంటే మనకు బ్లీడింగ్ అయిందని అర్థం. వైట్ కలర్లో అయిందంటే వాళ్ళకి జాండీస్ లాంటివి ఉన్నట్టు. వైట్ కలర్లో ఉంటే మనకు లివర్ నుంచి వచ్చే సిస్టంలో పిత్ అనేది, బైల్ అనేది సెక్రెట్ కావట్లేదని అర్థం, ఎక్కడో బ్లాక్ ఉందని అర్థం అనమాట. బిలియరీ సిస్టంలో బ్లాక్ ఉంటే మనకు ఆ బైల్ జ్యూస్ ఇంటెస్టైన్లోకి రాకుండా ఆ నార్మల్ కలర్ ఆఫ్ మోషన్ అనేది స్టెర్కోబిలినోజన్ ఉంటుంది అనమాట. దానివల్ల డిపెండ్ అవుతుంది. అది లేదని అర్థం, అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని అర్థం. ఈ డైజెషన్ అనేది వాళ్ళ లివర్ ఫంక్షన్ కూడా తెలియజేస్తూ ఉంటుందా? లివర్ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడు కూడా ఇండైజెషన్ లాంటివి ఉండొచ్చా? సో లివర్ అండ్ ప్యాంక్రియాస్ అనేటివి ఇంపార్టెంట్ ఆర్గన్స్ అండి డైజెషన్కి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది మనకు అన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది మనకు ఫ్యాట్ని డైజెషన్లో ఉపయోగపడుతుంది అనమాట. సో ముఖ్యంగా మోషన్స్, లూజ్ మోషన్స్ లాగా కావడము, ఆయిల్ డ్రాప్స్ లాగా ఉండడం మోషన్లో, ఇలా ఉన్నాయంటే మనకు ప్యాంక్రియాటిక్ సమస్య అయి ఉండొచ్చు అనమాట. కొంతమందికి చిన్న ప్రేగులో అబ్జార్ప్షన్ సరిగా ఉండదు. అంటే మనం తిన్న ఆహారం మంచిగా తింటున్నా కానీ లైనింగ్ నుంచి సరిగ్గా అబ్జార్ప్షన్ ఉండదు అనమాట. అలా ఉన్నా కానీ మా మోషన్లో అంతా లాస్ అయిపోతుంటుంది. సో ముఖ్యంగా ఒకటి సీలియాక్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉంటుందండి. దానిలో మనకు గ్లూటెన్ అనే దానికి మనకు బాడీ అలర్జిక్గా ఉంటుంది. గ్లూటెన్ అంటే మనకు వీట్ ప్రొడక్ట్స్, ఈ గోధుమ అనే ఐటెంకి అలర్జీ ఉంటుంది అనమాట. సో వాటి వల్ల మనకు అరుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల మోషన్స్, లూజ్ మోషన్స్ లాగా కావచ్చు, కొంతమందికి కాన్స్టిపేషన్ కూడా రావచ్చు, రక్తహీనత రావచ్చు. రీసెంట్ టైమ్స్లో రకరకాల డైట్స్ ఫాలో అవ్వడం, ఎవరికి తోచిందో వాళ్ళు చేయడం, కొన్ని రకాల కొన్ని ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ప్రోటీన్స్ అయితే ఎక్కువ తీసుకోవడం, వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలండి. ఈ స్పెషల్ డైట్స్ అనేటివి షార్ట్ టర్మ్లో కాస్త బెనిఫిట్ ఇచ్చినా కానీ లాంగ్ టర్మ్లో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కీటో డైట్ ఆర్ ఓన్లీ ఫ్యాట్ తీసుకుని కంప్లీట్గా మిగతా అవాయిడ్ చేయడం, హై ప్రోటీన్ తీసుకుని కార్బోహైడ్రేట్ అసలు తినకపోవడం, ఇలా చేస్తే మనకు బాడీలో అవసరమైన ఎసెన్షియల్ లవణాలు అన్నీ మిస్ అవుతాయి అన్నమాట. మైక్రోన్యూట్రియంట్స్ మిస్ అవుతాయి. సో దానికి ఏం చేయాలంటే మనము వీ షుడ్ ఆల్వేస్ ప్లాన్ ఏ బ్యాలెన్స్ డైట్. అంటే మనకు 50% ఆఫ్ అవర్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి. అంటే హోల్ గ్రెయిన్స్ అండ్ సీరియల్స్ అంటారు. గోధుమలు, మిల్లెట్స్, రైస్, అన్పాలిష్డ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్, రాగి, జొన్నలు, సద్దలు, ఇలాంటి వాటి నుంచి మనకు 50% ఆఫ్ ఎనర్జీ రావాలి. 20 to 30% ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్ నుంచి రావాలి. అండ్ 20 to 30% ఆఫ్ ఎనర్జీ ఫ్యాట్స్ నుంచి రావాలి. ఇది కాకుండా మన బాడీకి ఏజ్ బట్టి మనకు అవసరమైన వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా మీట్ అవ్వాలి మన ఆహారం ద్వారా. సో ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక సింపుల్ రూల్ ఏంటంటే, మనం ఒక ప్లేట్ ఇమాజిన్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనకు ఈ రైస్, రాగి, జొన్నలు, మిల్లెట్స్ ఇవన్నీ ఫిల్ అయి ఉండాలి. మిగతా హాఫ్ ఆఫ్ ప్లేట్ అన్నీ వెజిటేబుల్స్ ఉండాలి.
సాలడ్స్, ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ మిగతా హాఫ్ ఉండాలి. సో ఇది ఫాలో కాకుండా మనం ఏం చేస్తామంటే 80% రైస్ ఉంటుంది, 20% అది కూడా ఏదో పొటాటోస్, సమ్ పికిల్, కర్డ్, రసం ఇవి ఉంటాయి అన్నమాట. సో వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అనమాట డైట్లో. సో అలా బ్యాలెన్స్ డైట్ తీసుకోకుండా ఉంటే మనకు జీర్ణాశయం సమస్యలు ఎదురవుతాయి అన్నమాట. ఓకే. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందండి, అది హెల్ప్ చేస్తుందని. అది రకరకాలుగా హెల్ప్ చేస్తుంది. అదేంటంటే మనకు క్యాలరీక్ ఇంటేక్ని బాగా తగ్గిస్తుంది. మనం మోస్ట్ కామన్ థింగ్ ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా ఎర్లీ లంచ్ చేసి డిన్నర్ కొంచెం ఎర్లీ ఈవినింగ్ అట్లా డిన్నర్ చేయమని చెప్తాం అన్నమాట. దాని ద్వారా మనకు ఒక 16 to 18 hours పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటుంది అన్నమాట. సో దాని ద్వారా క్యాలరీక్ ఇంటేక్ తగ్గుతుంది, ప్లస్ బాడీలో మెటబాలిజం కూడా అంతా చేంజ్ అవుతుంది అనమాట. కొంతమందిలో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్లో కాస్త క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ఏజ్డ్ పర్సన్స్లో, షుగర్ పేషెంట్స్లో చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి చేయాలి. ఎందుకంటే వాళ్ళకి షుగర్స్ డౌన్ అయిపోవడము, లేకపోతే హై అయిపోవడము, వాళ్ళ మిగతా మెడిసిన్స్ అవన్నీ ఒక డైటీషియన్ కన్సల్టేషన్తో మాత్రమే చేయాలి. మన సొంతంగా మనమే డిసైడ్ చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. ఎవరికైనా మెడిసిన్స్ సజెస్ట్ చేయగానే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో గమనించుకొని ఆ మెడిసిన్స్ అవాయిడ్ చేయడం, డాక్టర్ చెప్పిన వేసుకోకపోవడం, లేకపోతే వైటమిన్ సప్లిమెంట్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయడం చేస్తుంటారండి. ఈ మెడిసిన్స్కిను డైజెషన్కి ఎంతవరకు సంబంధం ఉంటుంది? సో కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల మనకు కాన్స్టిపేషన్ పెరగొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ అమిట్రిప్లిన్ అంటారండి, ట్రిప్టోమర్ అంటారు బ్రాండ్. అది చాలా కామన్గా మనకు డిప్రెషన్ కోసం వాడతాం. సో దానివల్ల మనకు మోషన్ టైట్ అయిపోతుంది అనమాట, మలబద్ధకం వస్తుంది, యూరిన్ కూడా సరిగా ఫ్రీగా వెళ్ళదు, మౌత్ డ్రై అయిపోతుంది. ఇట్లాగా ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ఇంకా వేరే మెడిసిన్స్ కూడా కాల్షియం సప్లిమెంట్స్ అవి కూడా ఎక్కువ డోస్లో తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. ఓకే. థైరాయిడ్ మెడిసిన్ సఫిషియెంట్ డోస్ తీసుకోకపోతే మలబద్ధకం రావచ్చు. కొన్ని కీమోథెరపీ మెడిసిన్స్ వాటి వల్ల కూడా మలబద్ధకం రావచ్చు. ఓకే. ఈ వైటమిన్ సప్లిమెంట్స్ ఇట్లాంటివి కూడా ఎఫెక్ట్ ఉంటాయి అంటారు? వైటమిన్స్ జనరల్గా ఓకే అండి. కాల్షియం ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అండి. స్టాటిన్స్ జనరలీ క్లినికల్గా సిగ్నిఫికెంట్ కాన్స్టిపేషన్ ఏం రాదంటాను వల్ల, వాటి వల్ల మజిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఓకే. లివర్ అండ్ మజిల్ ప్రాబ్లమ్స్ కొంతమందిలో వస్తాయి. ఓకే. మలబద్ధకంని నిర్ధారించడానికి ఏ టెస్టులు చేస్తుంటారు? అంటే ఎన్నో రకాల రీజన్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు కదా, ముందుగా బేసిక్గా ఏవి చేస్తారు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు మలబద్ధకం ఉన్న వాళ్ళకి అలార్మ్ సిమ్టమ్స్ అంటే మనకు ఏజ్ లెస్ దాన్ 45 years ఉన్నారు, వెయిట్ లాస్ లేదు, బ్లీడింగ్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ లేదు అంటే వాళ్ళకి ఎక్కువ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళకి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తాం అన్నమాట. షుగర్, థైరాయిడ్, సీరం కాల్షియం ఇవి చెక్ చేసి చూస్తాం. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంది అంటే వాళ్ళకి కొన్ని టెస్ట్ చేస్తాం. మానోమెట్రీ, హిస్ప్రూంగ్ డిసీజ్ అనే జెనెటిక్ డిసీజ్ రూల్ అవుట్ చేయడం కోసం చేస్తాం. మిగతా వాళ్ళకి ఫస్ట్ స్టెప్ డైటరీ చేంజెస్ అండి. డైట్లో ఫైబర్ డైట్ని ఇంక్రీజ్ చేస్తామండి. కొంతమందిలో చాలా గ్యాస్ ప్రాబ్లం ఉంటుందన్నమాట, ఉబ్బరం, కడుపు నొప్పి ఉంటుంది. వాళ్ళలో ఫైబర్ ఎక్కువ ఇచ్చేసామంటే వాళ్ళకి చాలా కడుపు నొప్పి వస్తుంది. సో అది కొంచెం డాక్టర్ కన్సల్టేషన్తోనే ఇంక్రీజ్ చేయాలన్నమాట ఫైబర్ ఇంటేక్ అనేది. ఇంకొంతమందికి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేసి చూస్తాం అన్నమాట. అదేంటంటే మనం ఒక ఎండోస్కోప్ లాంటిది మలద్వారం నుంచి పంపించి పెద్ద ప్రేగునంతా ఎగ్జామిన్ చేసి చూస్తాం. అది ఎవరికి చేస్తామంటే రీసెంట్గా మలబద్ధకం ప్రాబ్లం వచ్చింది అంటే చాలా సంవత్సరాల నుంచి కాకుండా ఈ రీసెంట్ ఫ్యూ మంత్స్గా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే రక్తహీనత ఉంది, వెయిట్ లాస్ అవుతున్నారు, ఆరు వాంతులు అవుతున్నాయి, కడుపు నొప్పి వాంతులు అవుతున్నాయి, అలా ఉందంటే అర్థం ఏంటంటే పెద్ద ప్రేగులో సన్నగా అయిపోయిందని అర్థం. అంటే ట్యూమర్స్ వల్ల పేగు సన్నగా అయిందని అర్థం. అలాంటి వాళ్ళకి కొలనోస్కోపీ చేసి చూడాల్సి వస్తుంది. ఈ మలబద్ధకాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఇంట్లో చిట్కాల దగ్గర నుంచి కోలన్ థెరపీ వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అసలు ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి? మా లాక్సేటివ్స్ ఇవన్నీ వాడచ్చా? దీని గురించి ఎలాంటి అవగాహన ఉండాలి? సో మనకు ఫస్ట్ స్టెప్ ఫైబర్ ఇంటేక్ పెంచాలండి డైట్లో. సఫిషియెంట్ వాటర్ ఇంటేక్, యాజ్ ఐ సెడ్ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగాలి. మనము ఫైబర్ ఇంటేక్ అనేది ఒక సింపుల్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ 1 mealలో మనకు సాలడ్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలండి. ఓకే, ఒక మీల్లో నట్స్ ఉండాలి. ఇంకా మెయిన్ మీల్లో మనకు ఆకుకూరలు, బీన్స్, చిక్కుడుకాయ ఇలాంటి లెగ్యూమ్స్ అంటారండి, రాజ్మా, చిక్కుడుకాయలు, బీన్స్, అలసందలు ఇలాంటివి ఉండాలి. సో ఇలాంటివి తీసుకుంటే మనకు మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట. ఇది సింపుల్ రెమెడీ. ఒకవేళ ఇలా తీసుకుంటున్నా కానీ, ఫైబర్ తీసుకుంటున్నా కానీ మోషన్ ఫ్రీగా రావట్లేదు
అంటే మనం అప్పుడు ఒక ఫిజిషియన్ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. మనం డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని అట్లా కొంతమంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాయంచూర్ణ అలాంటివి తీసుకుంటారు, కొంతమంది మెడికల్ షాప్కి వెళ్ళి డొఫలాక్ అలాంటి మెడిసిన్స్ స్టార్ట్ చేస్తారు. సో అలాంటివి చేయకూడదు అనమాట. కొన్ని రకాల హస్క్ ఇలాంటి అలాంటివి ట్రై చేయొచ్చు అండి. మనకు రైస్ బ్రాన్ అంటారు, అలాంటివి చేయొచ్చు. అవి కూడా ఫైబర్ కేటగిరీ కింద వస్తాయి. సో మన న్యాచురల్ రెమెడీస్ తోటి తగ్గట్లేదంటే వీ డెఫినెట్లీ హ్యావ్ టు కన్సల్ట్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ అనమాట. ఇంకొకటి మరి ఎనీమా ఇలాంటివి కానీ, లేకపోతే కొన్ని రకాల కోలన్ థెరపీస్, లేకపోతే సమ్ అదర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్, ఇవి మంచివి అంటారు. సో ఎనిమా అనేటివి కొన్ని కండిషన్స్లో మాత్రమే అడ్వైజ్ చేస్తామండి. కొంతమందికి పేగు కదలికలు స్లోగా అయిపోయి అక్కడ మోషన్ బ్లాక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ పర్సన్స్కి స్ట్రోక్ లాంటివి వస్తాయి అనుకోండి, వాళ్ళు బెడ్ రిడన్ ఉంటారు. సో వాళ్ళకి జనరల్ బాడీ మొబిలిటీ లేకపోవడం వల్ల పేగులు స్లో అయిపోయింటాయి. సో దానివల్ల మోషన్ అంతా జామ్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎనిమా ఇచ్చి మనం క్లియర్ చేస్తాం అన్నమాట. అది కాకుండా కొంతమంది చిన్నపిల్లల్లో కూడా మోషన్ ఇట్లా స్టక్ అయిపోవడం అట్లయితే ఎనిమా ఇస్తాం. అది కాకుండా ఎనిమానే మనం ట్రీట్మెంట్ లాగా కంటిన్యూగా వాడాం అనమాట. ఓకే. కోలాన్ థెరపీ అవన్నీ మనకు అలోపతిక్ ట్రీట్మెంట్స్ కావండి, అవి న్యాచురోపతి వాళ్ళు చేస్తారు, మన ఫీల్డ్ కాదనమాట. ఓకే ఓకే ఓకేనండి. డాక్టర్ భరత్ కుమార్ గారు, అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి, ఈ కాన్స్టిపేషన్ని మలబద్ధకాన్ని ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి, ఏ ఏ విషయాలు అసలు అబ్జర్వ్ చేసుకోవాలి, డైటరీ చేంజెస్ ఎప్పుడు తప్పనిసరి, అండ్ మెడిసిన్స్ కానీ లేకపోతే డాక్టర్ అడ్వైజ్ మేరకు డయాగ్నోస్టిక్ టెస్టులు ట్రీట్మెంట్స్ ఎప్పుడు అవసరం, అసలు మలబద్ధకాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, వివరాలు అందించినందుకు థ్యాంక్స్.